తల్లిని పట్టుకుని అంత మాట అంటావురా? ఇంకోసారి అన్నావనుకో ఆట తీస్తా. ఏంటి ఎప్పుడు లేని మన అబ్బాయిని అంతలా కొడుతున్నావేంటి? బాగా చదువుకోరా నీకు మంచి పెళ్ళం వస్తది అంటే వాడు ఏమంటున్నాడు తెలుసా అండి? డాడీ బాగా చదువుతాడు అని చెప్పేదాని కదా, మరి డాడీకి మంచి పెళ్ళం దొరకలేదేంటి అని అంటున్నాడండి వాడు. రామ రామ ఉయ్యాలో నాకో చీర తీసుకో ఉయ్యాలో, నగర పైసలు ఎక్కడి ఉయ్యాలో, నా జేబులు కాలైన ఉయ్యాలో, పండుగకు పాత చీరనైనా ఉయ్యాలో, 10 మందికి చదిపోతుంది ఉయ్యాలో, మీ అవ్వగారింటికి పోతే ఉయ్యాలో, మీ అన్నదమ్ములు తెస్తారు కదా ఉయ్యాలో, వాళ్ళు తెచ్చినాక ఉయ్యాలో, నువ్వేం చేస్తావు ఉయ్యాలో. దారి పొంటత్తుండు దమ్మ దమ్మత్తుండు దారిద్దునా ఊరిద్దునా ధ్యాన్స్ చేసిన కాడికి జాలే. ఆ సిలిండర్ బుడ్డి ఇటు వారా ఆకలి అవుతుంది, అన్నం కూర వండుతా, దాని మీద పడ్డా అనుకోని నడు మిరుగుతుంది. అయిందా చెప్పు, ఎవరమ్మ నాయన అంటే ఇష్టం? మా అక్క చెల్లెలు ఇంటికి వస్తే మర్యాద చేస్తావా లేదా? నాకు ఎదురు మాట్లాడతావా? మా అమ్మ నాయనకి ఎదురు మాట్లాడతావా? పక్కింటి వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు, నువ్వు కూడా కొనుక్కుంటావా? అట్లా మొగన్ కంట్రోల్ అట్లా ఉండాలి చెప్తున్నా. అట్లా మొగన్ కంట్రోల్ ఉండాలి, అట్లా ఉండాలి. మస్తు కలగండి జరగని పని కానీ లేచి ఇంట్లో పని చేయకు. బావా కసునుకటప్పుడు పక్కింటి నా తోట లొల్లి పెట్టుకున్నా, నా చెప్ప మీద ఒకటి కొట్టింది కూడా, నువ్వు పోయి అడుగుపో. ఆమె తప్పున కూడా గల్లీలో కొట్లాటలు వద్దు, ఆమెతో మనకు లొల్లి అవసరం లేదు, సప్పుడుగా కూర్చుందాం. సరే. నా పెళ్ళామనే కొడుతుందా? గల్లీలో ఆమె నన్ను ఉండాలి, నేను అన్ను ఉండాలి. ఆ కోడిగుడ్లన్నీ ఎవరు వల్ల కొట్టిరు? మీ ఇద్దరు ఇట్లా చెప్పురు, లేకపోతే మీ ఇద్దరి బల కొడతా. నేను కాదు, ఇదే వాళ్ళ కొట్టింది. అవునే కుక్క, నువ్వు వల్ల కొట్టినావా? కట్టేటో బాయే, కట్ట తీసుకొస్తావు. ఆ పైసలు కొంతిటియే నా మొగుడు ఇయ్యక దసరా పండగకి చీరలు కొనుక్కోమన్న పైసలు ఇచ్చిండే, ఇటు ఇయ్యే. మరి మీ చెట్టుకున్న జామకాయల్ని ఒక్కటన్నా తెంపుకొని ఇస్తావా? కనీసం చెట్టు గాడి కూడా నువ్వు ఇస్తలేవు. నేను ఎందుకు ఇస్తా? నేను ఇయ్య. గొంతయ్యే, నా కోసం మా ఆడకట్టోళ్ళందరూ ఆటోలో కూర్చొని ఎదురు చూస్తురు షాపింగ్ పోదామని, దండం పెడితేనే. అయితే మీ జామ చెట్టుకున్న జామ పండ్లు ఒక గంపెడి తెంపుకొచ్చి నాకు ఇక్కడ పెట్టు, అప్పుడు పైసలు తీసుకుని పో. నీకు జాంపన్లే కదా కావాలి, ఇప్పుడు తెంపుకొస్తా, నువ్వు వీడినే ఉండు. జామాత్రం వల్ల భయం ఉండాలి మనం అంటే. భాగ్య ఆకలి అయితే అనుకో, బువ్వ వేసుకురావే. ఈయనకి ఏడా పని లేదు, మంచి సీరియల్ రాగానే ఆకలి అవుతుంది. వేసుకొస్తాను ఆగు. ఇగో ఆగో, ఇది కాలి కంచం ఇచ్చిపోతుంది. ఆగో, నీ అమ్మ అటే పోయింది ఏంద్రు. ఆగో, బువ్వ తెస్తుందా లేదా? ఇంకెంతసేపు ఉంటావు? ఎంగిల్ చేతితో చేయగలుగుతుంది. బ్రేకుల పల్లెం ఇచ్చినావు, మళ్ళా బ్రేకులు వచ్చి చేయి కడగనబడుతుంది. ఈ కంచం ఎంత బువ్వ వేసినావు అన్న నువ్వు? నీ సీరియల్ చల్లగుండా. అచ్చదాకా ఆగుతావా లేదా? ఇగో తిను. ఏంది పచ్చడంతా గిట్లున్నది? అడుక్కొచ్చింది. 10 కిలోల కాయలు తెచ్చి పచ్చడి పెట్టినావు, ఏమైంది? అవ్వగారి పంపినావా? అడుక్కొచ్చింది ఎత్తానవు. ఎప్పుడో మే నెలలో పెట్టిన పచ్చడా. పప్పులకు కావాలి, పప్పు చార్లకు కావాలి, అన్ని కూరలకు అంచులకు కావాలి. ఈ కానంగా వేసుకున్నాక సెప్టెంబర్ దాకా నిండుగా ఉంటదా జాడీలు అడుక్కు రాకుండా? ఓహో, అడుక్క రాలేదా? అడుక్కొచ్చిందా? జాడీలు అయిపోయి అడుక్కొచ్చింది. నా అవ్వగారికి ఏం పంపలే.